హాయ్ ఫ్రెండ్స్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్ గురవుతాయి ఎమర్జెన్సీ కాలంలో అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 359 అనే ఆర్టికల్ చెప్తుందండి. సో 359 అనేటువంటి ఆర్టికల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ చేస్తూ రాష్ట్రపతి ఆదేశం జారీ చేయవచ్చు అని చెప్పేసి ఉంది. సో ఇదే విషయాన్ని 359 క్లాస్ 1 అనే ఆర్టికల్లో కూడా చెప్పారు. ఇదే విషయాన్ని 359 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్లో కూడా ఇదే విషయం రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చును, ఆదేశాలు జారీ చేయవచ్చును. వాటిపైన శాసనాలు చేసే అధికారం, ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు కలదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే 359 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ ఇది 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకున్నారు. 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకున్నారు. 359 క్లాస్ 1A ఏమని అంటుందంటే ఎమర్జెన్సీ కాలంలో 20-21 ఆర్టికల్స్ మినహా ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. అంటే 359 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడవ భాగం ప్రాథమిక హక్కులు అనే భాగమును సస్పెన్షన్ గురి చేయవచ్చును, తగు విధమైన ఆదేశాలు జారీ చేయవచ్చును అని ఉంది. 359 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ను రాజ్యాంగంలో చేరుస్తూ 20-21 ఆర్టికల్స్ మినహా ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి అని చెప్పారు. సో ఈ ఆర్టికల్ను మనం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఎమర్జెన్సీ కాలంలో 20-21 ఆర్టికల్ మాత్రం కాకుండా మిగతా ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి అనేది మీ అందరికీ తెలుసు. కానీ రోజు మనకు పోటీ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఎగ్జామ్లో ఏ ఆర్టికల్ ప్రకారమో ప్రాథమిక హక్కులలో 20-21 ఆర్టికల్ అనేది ఎమర్జెన్సీ కాలంలో సస్పెన్షన్ చేయకూడదు, 20-21 ఆర్టికల్ సస్పెన్షన్ చేయకూడదని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అన్నప్పుడు మనప్పుడు ఈ ఆర్టికల్ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందుకని 359 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్. తర్వాత 358 అనేటువంటి ఆర్టికల్ 19వ ఆర్టికల్ గురించి చెప్తుంది. 358 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 19వ ఆర్టికల్ ప్రకారము 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సస్పెన్షన్ గురి చేస్తూ రాష్ట్రపతి ఆదేశం జారీ చేయవచ్చును. మరియు ఈ 19వ ఆర్టికల్ ప్రకారం 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై ఎమర్జెన్సీ కాలంలో పరిమితులు విధిస్తూ రాజ్యం చట్టాలు చేయవచ్చు అని ఉంది. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను 19వ ఆర్టికల్ అయిన 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సస్పెన్షన్ గురి చేస్తూ నిలిపివేస్తూ రాష్ట్రపతి ఆదేశం జారీ చేయవచ్చును. అదేవిధంగా ఎమర్జెన్సీ కాలంలో ఈ 19వ ఆర్టికల్ అయిన 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన పరిమితులు విధిస్తూ రాజ్యం చట్టం చేయవచ్చును అన్నారు. అయితే ఈ సస్పెన్షన్ అయినా రాజ్యం చేసిన ఈ చట్టాలైనా ఎంతకాలం కొనసాగుతాయి అంటే ఎమర్జెన్సీ ఉన్నంత కాలం మాత్రమే కొనసాగుతాయి. ఎమర్జెన్సీ రద్దయిన తర్వాత, ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత రాజ్యం చేసినటువంటి తగు విధమైన చట్టాలు రద్దయిపోతాయి. మరియు రాష్ట్రపతి చేసిన సస్పెన్షన్ కూడా రద్దయిపోతుంది. అది గుర్తుంచుకోండి. ఓకే, ఎమర్జెన్సీ విధించినప్పుడు, దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులలో ఏ హక్కు ముందుగా సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉంది అంటే 19వ ఆర్టికల్ మాత్రమే ముందుగా సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉంది. 19వ ఆర్టికల్తో పాటు ఇతర ఆర్టికల్స్ కూడా సస్పెన్షన్ గురి చేసే అధికారం 359 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కల్పించబడింది. కానీ ముందుగా సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉండే ఆర్టికల్ ఏది అంటే 19వ ఆర్టికలే. ఓకేనా, 19వ ఆర్టికలే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దేశంలో ఏ ప్రాంతంలో అయితే ఎమర్జెన్సీ ఉందో ఆ ప్రాంతానికే కాకుండా ఎమర్జెన్సీ లేని ప్రాంతాలను కూడా ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ గురి చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు అమలులో ఉంటాయి. మరియు రాజ్యం చేసిన చట్టాలు కూడా అమలులో ఉంటాయి. తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ గురి చేస్తూ రాష్ట్రపతి చేసిన ఆదేశాన్ని, రాష్ట్రపతి చేసినటువంటి ఉత్తర్వును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పార్లమెంటులోని 2 సభలు తప్పనిసరిగా ఆమోదించాల్సినటువంటిది ఉంటుంది. ఇక
మూడవ అంశం ఏమిటి అంటే ఇక్కడ మనకు 1975 సంవత్సరంలో 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 39వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి చేయబడ్డాయి. సో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటి అంటే రాష్ట్రపతి యొక్క అధికారాలను న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చెయ్యలేవు, న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు అనేటువంటి దాన్ని 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి రాష్ట్రపతి యొక్క జారీ చేసే ఆర్డినెన్స్లను కానీ, తర్వాత గవర్నర్ చేసే ఆర్డినెన్స్లు కానీ న్యాయస్థానం యొక్క న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలను న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానాలకు లేదు అని చెప్పేసి 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. అయితే కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన ఏదైనా కూడా న్యాయ సమీక్షకు గురవుతుంది, అది గుర్తుంచుకోవాలి. తర్వాత 39వ రాజ్యాంగ సవరణ చట్టం 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారు, అలహాబాద్ హైకోర్టు తీర్పు అమల్లోనికి రాకుండా ఉండాలి అని చెప్పేసి 329 క్లాస్ ఏ అనే ఆర్టికల్ను చేర్చారు. ఈ 329 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది, ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏ న్యాయస్థానం నందు ప్రశ్నించరాదు అని చెప్తుంది. ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏ న్యాయస్థానం నందు ప్రశ్నించరాదు అని 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 329 క్లాస్ అని ఏ ఆర్టికల్ను పేర్కొన్నారు. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లోనికి రాకుండా. కానీ సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ అనేది చెల్లనేరదు అని చెప్పేసి ఆదేశం జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు అమల్లోనికి రాకుండా దేశంలో నేషనల్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించబడింది కాబట్టి తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ను రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆర్టికల్ అనేది రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏ న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అనేది రాజ్యాంగంలోని చట్ట సమానత్వమైన 14వ ఆర్టికల్కు విరుద్ధం కాబట్టి. ఓకే, సో ఈ ఆర్టికల్ అనేది ప్రస్తుతం రాజ్యాంగం నుండి తొలగించబడినది. ఇక తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్కు గురవుతాయి. ప్రాథమిక హక్కుల అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. 359 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి కాబట్టి. కానీ ఎమర్జెన్సీ కాలంలో 17వ ఆర్టికల్, 23వ ఆర్టికల్, 24వ ఆర్టికల్ను బేస్ చేసుకొని చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు మాత్రం అమలవుతాయి, ఆ చట్టాలు మాత్రం నిలిపివేయబడవు. ఓకేనా, ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులన్నీ సస్పెన్షన్ గురైన 20-21 కాకుండా ప్రాథమిక హక్కులన్నీ సస్పెన్షన్ గురైన ఈ 3 ఆర్టికల్స్ బేస్ చేసుకొని గతంలో చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలపై మాత్రం ఈ ఎమర్జెన్సీ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆ చట్టాలు యథావిధిగా కొనసాగుతాయి. అది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఓకే, రైట్. తర్వాత మరొక అంశం ఏంటంటే చూడండి, మనకి ఎమర్జెన్సీ ఏ రోజు ఏ తేదీలలో విధించారు అని కూడా మనకు అడగవచ్చు. సో మొదటిసారిగా ఎమర్జెన్సీ అనేది 1962 అక్టోబర్ 26వ తేదీన విధించారు, ఫస్ట్ ఎమర్జెన్సీ భారతదేశంలో. సో ఈ ఎమర్జెన్సీ అనేది 1968 వరకు కొనసాగింది. 1968 వరకు కొనసాగింది. 1962 అక్టోబర్ 26వ తేదీన విధించినటువంటి ఎమర్జెన్సీ 1968 మార్చి వరకు కొనసాగింది. తర్వాత రెండవ ఎమర్జెన్సీ 1971 డిసెంబర్ 3వ తేదీ నుండి 1977 మార్చి 21వ తేదీ వరకు కొనసాగింది. మూడవ ఎమర్జెన్సీ అనేది 1975 జూన్ 26వ తేదీ నుండి 1977 మార్చి 21వ తేదీ వరకు కొనసాగింది. సో ఇవి రెండు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇది మాత్రం ఇంటర్నల్ ఎమర్జెన్సీ. వాస్తవానికి 1965లో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేసింది. సో ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే భారత రాజ్యాంగంలో ఒక్కసారి ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఆ ఎమర్జెన్సీ పార్లమెంట్ ఆమోదంతో కొనసాగితే మరే కారణం చేత కూడా ఎమర్జెన్సీ విధించకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఉండేది. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వము ఒక కారణం చేత ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇతర కారణం చేత మళ్ళీ వేరే ఎమర్జెన్సీని ప్రకటించుకోవచ్చు అని ఇందిరాగాంధీ ప్రభుత్వం తనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకుంది. కానీ గతంలో అలాంటి నిబంధన లేకపోవడం వల్ల 1965లో
పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ అనేది ప్రకటించలేదు. సో కొన్ని ఇంటర్మీడియట్ లాంటి ఇంటర్మీడియట్ లాంటి బుక్స్లలో మనకు 1965లో కూడా ఎమర్జెన్సీ విధించినట్టుగా కనబడుతుంది, కానీ 1965లో ఎమర్జెన్సీ విధించలే. పాకిస్తాన్తో యుద్ధం జరిగినా ఎమర్జెన్సీ విధించలే. గుర్తుంచుకోండి, ఒక్కసారి ఎమర్జెన్సీ విధిస్తే, ఎందుకంటే 1962లో విధించిన ఎమర్జెన్సీ పార్లమెంట్ ఆమోదంతో 1968 వరకు కొనసాగుతుంది. కాబట్టి మళ్ళీ 1965లో విధించే పరిస్థితి వచ్చినా రాజ్యాంగంలో అలాంటి అవకాశం లేకపోవడం వల్ల విధించలేదు. 1971లో విధించినటువంటి ఎమర్జెన్సీ 1977 వరకు కొనసాగిస్తూ వెళ్ళినా 1975లో విధించే అవకాశం లేదు. కానీ ఇందిరాగాంధీ విధించాలనుకుంది కాబట్టి రాజ్యాంగంలో అలా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఒక కారణం చేత ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఆ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు ఆ కారణం కాకుండా మరే ఇతర కారణం చేతనైనా ఎమర్జెన్సీ వినియోగించుకోవచ్చు, ఎమర్జెన్సీని ప్రకటించుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో తనకు అనుకూలంగా సవరణ చేసింది. అందుకే ఆ అవకాశం అనేది వారికి దక్కింది. సో ఇది జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, మిస్లీనియస్. ఇంకా తర్వాత రాష్ట్రపతి పాలన. వాస్తవానికి దీన్ని రాష్ట్రపతి పాలన అని చెప్పడం కంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనడమే కరెక్ట్. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. ఓకే, సో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356 ఆర్టికల్, 357 ఆర్టికల్, 355 ఆర్టికల్ ఇవి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి గురించి చెప్తున్నాయి. చూడండి, ఇక్కడ 355 అనేటువంటి ఆర్టికల్, 355 అనేటువంటి ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే, విదేశీ దురాక్రమణ నుంచి అంతః కలహాల నుంచి, విదేశీ దురాక్రమణ నుంచి అంతః కలహాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే అధికారం మరియు రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పరిపాలన జరిగేలా చూసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు అని చెప్పేసి ఉంది. విదేశీ దురాక్రమణ నుండి, విదేశీ దురాక్రమణ నుండి అంతర్గత భద్రత, విదేశీ దురాక్రమణ నుండి, విదేశీ దురాక్రమణ నుండి అంతః కలహాల నుండి, అంతః కలహాల నుండి, అంతః కలహాల నుండి రాష్ట్రాన్ని కాపాడే అధికారం, రాష్ట్రాన్ని రక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు, కేంద్ర ప్రభుత్వంకు కలదు. అదే విషయంలో రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పరిపాలన జరిగేలా చూసే బాధ్యత కేంద్రంది అని చెప్పేసి ఉంది. ఓకేనా, విదేశీ దురాక్రమణ, అంతః కలహాల నుండి, విదేశీ దురాక్రమణ నుండి, యుద్ధాల నుండి, అంతర్గత కలహాల నుండి రాష్ట్రాన్ని కాపాడే అధికారం కేంద్రానిది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పరిపాలన జరిగేలా కేంద్రం చూసే బాధ్యతను కలిగి ఉంది. ఒకవేళ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పరిపాలన జరగకపోతే, రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నప్పుడు అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం 356 ఆర్టికల్ ప్రకారము, 356 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతికి కలదు. రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగడానికి అవకాశం లేదన్నప్పుడు, రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పాలనను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. చూడండి, అంతేకాని రాష్ట్రపతి పాలన అని చెప్పేసి అనలేదు. ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి మన రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దీన్ని ప్రొక్లమేషన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రొక్లమేషన్ అని చెప్పేసి రాజ్యాంగంలో ఈ ఇంగ్లీష్ వర్డ్ అనేది మాత్రమే ఉంది. సో ప్రొక్లమేషన్ అంటే ఏంటి అంటే ప్రకటన. సో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి